ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న ఫార్మసిటీని అడ్డుకునేందుకు బాధిత రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో పలు దఫాలుగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులు యాచారం మండలంలోని మేడిపల్లికి వెళ్లి అక్కడి ఫార్మసిటీ బాధిత రైతులు, నాయకులతో సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్మసిటీ ఏర్పాటును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పచ్చని పంట పొలాల్లో ఫార్మా విషయం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడ ముచ్చర్లలో ఏదైతే మీరు 1000 ఎకరాల భూమి సేకరించి ఫార్మా కోసం అంటున్నారో ఇలాంటి భూమి మా దగ్గర అక్కింపేట ఈ 5 గ్రామాలలో దగ్గర 1300 ఎకరాల భూమి ఫార్మా కోసం తీసుకుంటున్నామని చెప్పేసి జీవో పేపర్లు ఎక్కడో చదవని పేపర్లు మేము చూడని పేపర్లు హైదరాబాద్లో ఇచ్చిండ్రు. దానికోసం అని చెప్పేసి అసలు నిజంగా ఫార్మా అయితే భూములు ఎట్లా తీసుకుంటారు, ఎంత దౌర్జన్యంగా తీసుకుంటారు, ఆర్డీఓలు ఒకవేళ కలెక్టర్లు కానీ మాకు సాయం చేయకపోతే ఏం చేయాలి, ఎవరైతే రైతులు నిజంగా నష్టపోయినో వాళ్ళ దగ్గరకు వచ్చి అసలు భూమి తీసుకున్నారా, పోయిందా లేదా, ఎంత నష్టపరిహారం ఇచ్చారు, మీకు ఇవ్వడానికి ఇష్టం ఉన్నా తీసుకున్నారా, ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా గుంజుకున్నారా, లీగల్గా ఏం చేశారు అని చెప్పేసి ఈ గ్రామానికి రావడం జరిగింది. మేము వీళ్ళు పడ్డ శ్రమని మేము గుర్తించి వీళ్ళ ద్వారా మేము ముంగడికి పోవాలనే ప్రయత్నంలో భాగంగా మేము ఇంత దూరం రావడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎంత దూరం పోయినా సరే భూమి ఇచ్చే పరిస్థితి లేదు. అది కోట ఇంకోట ఏదైనా సరే మేము ఎంత దూరమైనా దేనికైనా సిద్ధమే, కానీ భూమి మాత్రం పోవడానికి మేము అసలు అదే మీరు మేము కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి 5 విలేజ్ల రైతులము ఇక్కడికి రావడం జరిగింది. మాకు కొన్ని అవగాహన లేకపోవడం వల్ల ఇక్కడున్న రైతులని కనుక్కొని ఇక్కడున్న కమిటీలని సంప్రదించి మీరు ఏ విధంగా ప్రొసీడ్ అయ్యారు, ఎవరెవరిని కలిసిండ్రు అనే ఆ అవగాహన కోసం ఇంత దూరం రావడం జరిగింది. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. రైతులమంతా ఏకమయ్యి 5 నెలల నుండి పోరాడుతున్నాం. ఇక్కడ నుండి కూడా ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు కానీ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవు.